సిటీతో పాటు జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. 5 రోజులు వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్ చెబుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావం, రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తున్నాయంటున్నారు వెదర్ ఆఫీసర్స్. హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఎల్బీ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్గఢ్, ఎంజీబీఎస్, కోఠి, కాచిగూడ, సికింద్రాబాద్, బషీర్బాగ్ లో వర్షం పడుతుంది. ఇబ్రహీంపట్నం, యంజల్లో వాన పడుతుంది. రాబోయే 3 గంటల్లో సిటీ మొత్తం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇసుక వర్షానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, వర్షాల అప్డేట్స్ ఏంటి? కోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఈ రోజు రేపు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇప్పటికే ఇటు నిజామాబాద్ లో చూసుకున్నట్టయితే దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు 7 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. దాదాపు భారీ వర్షం అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణంతో పాటు చాలా ప్రాంతాల్లో వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదవుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు 15 జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పశ్చిమ జిల్లాలతో పాటు తూర్పు జిల్లాల్లో ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అక్కడున్న అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా వర్షాలు కురిసే నేపథ్యంలో అంటే ఎప్పుడైతే భారీ వర్షం ఉందో ఆ నేపథ్యంలో కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ప్రతి 3 గంటలకు ఒకసారి ఒక బులెటిన్ అనేది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ జిల్లాలకు సంబంధించి కూడా పలు జిల్లాలకు ఇప్పటికే ఇటు ఆరెంజ్ తో పాటు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి ఎల్లో అలర్ట్ కి సంబంధించి, ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపు ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, జనగాం, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాద్, దాంతో పాటు ఇటు సిద్దిపేట, వికారాబాద్, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అదే విధంగా చూస్తా ఉన్నా ఇటు ఖమ్మంకి సంబంధించి కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. దాంతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా మనకు మేఘావృతమైన వాతావరణంతో పాటు వర్షాలు కూడా కురుస్తా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉదయం అంతా కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కనిపించింది. ఒక్కసారిగా చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇటు సెంట్రల్ హైదరాబాద్ తో పాటు సౌత్ హైదరాబాద్ లో కూడా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. అదే విధంగా ఈ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఇటు జీహెచ్ఎంసీకి కావచ్చు, దాంతో పాటు అధికారులకు కావచ్చు ఇప్పటికే అన్ని అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారి జిల్లాలు కూడా చూసుకున్నట్టయితే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒకసారి మనం ఆ జిల్లాలు కూడా చూసుకున్నట్టయితే దాదాపు ఈ రోజుకు సంబంధించి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలు అంటే దాదాపు 15 జిల్లాల్లో ఈ రోజు మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు రేపు కూడా మనకు పశ్చిమ, తూర్పు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో ద్రోణి అది మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ అల్పపీడనం రానున్న 36 గంటల్లో కూడా వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఒకవేళ వన్స్ వాయుగుండంగా మారితే తుఫానుకు సంబంధించి కూడా ఉండే అవకాశం ఉందని కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. కాకపోతే ఈ ఎఫెక్ట్ అయితే తెలంగాణ మీద ఉండబోదని అయితే ఇప్పటికే తెలపడం జరిగింది. ప్రస్తుతం అయితే ద్రోణి ఎఫెక్ట్ మాత్రం కొనసాగుతుంది. ఈ ద్రోణి కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ రోజు రేపు మాత్రం భారీ వర్షాలు ఉన్నాయి. రేపటి నుంచి ఎల్లుండి నుంచి చూసుకున్నట్టయితే కాస్త వర్షాలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మరో 3 రోజులైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లోనైతే వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికే భారీ వర్షం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న కూడా చూసుకున్నాము దాదాపు ఉదయం 5 గంటల నుంచి కురిసిన వర్షానికి నిజామాబాద్ లో దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. 7 సెంటీమీటర్లు 6 నుంచి 7 సెంటీమీటర్లు 8-9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మనకు భారీ వర్షం కింద కూడా
చెప్తా ఉంటారు. అదే విధంగా భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణం, అంటే ఎండ తీవ్రతను అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో ఉక్కపోతమైన వాతావరణం ఉంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు, పలు జిల్లాలలో మనకు భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇదే వాతావరణం అయితే 5 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ 5 రోజులు కూడా దాదాపు ఉష్ణోగ్రతలు అయితే మనకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మేలో మనకు కనిపించాల్సిన ఎండ తీవ్రతను అయితే మనకు ఎక్కడ కనిపించట్లేదు. దాదాపు సగటును చూసుకున్నట్టయితే 3 నుంచి 5 డిగ్రీల వరకు కూడా మనకు ఉష్ణోగ్రతలు అయితే తక్కువగా నమోదవుతా ఉన్నాయి. దాదాపు 36 నుంచి 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి దాంతో పాటు వర్షాలు అయితే కంటిన్యూగా 5 రోజులు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రేపు మాత్రం భారీ వర్షాలు ఉన్నాయి. ఇటు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో మనకు ఈదురుగాలు ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం బేగంపేటలో ఉన్నాను నేను. ఇక్కడ చూసుకున్నట్టయితే చిరుజల్లులు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. ఇటు సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా చిరుజల్లులతో కూడిన వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఏవైతే సెంట్రల్ హైదరాబాద్ లోనైతే మనకు కాస్త వర్షం తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ కోటి, అబిచ్ కావచ్చు, దాంతో పాటు ఇటు మలక్పేట, చాదర్ఘట్, ఇటు దిల్సుఖ్ నగర్ ఆ సైడ్ లో కాస్త వర్ష తీవ్రత ఎక్కువగా కనిపిస్తా ఉంది. మిగతా ప్రాంతాల్లో ఇటు సౌత్ హైదరాబాద్ చూసుకున్నట్టయితే కూడా ఆడ కూడా తేలికపాటి వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇక మిగతా ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మరో 3 గంటల పాటు కూడా మనకు వెదర్ కి సంబంధించి ఎల్లో అలర్ట్ అయితే కొనసాగే అవకాశం ఉంది. మరో 3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు మరో 2 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ బులెటిన్ చూసుకున్నట్టయితే ఫోర్కాస్ట్ కి సంబంధించి అయితే ఈ రోజు 15 జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. రేపు కూడా ఇటు పశ్చిమ దాంతో పాటు తూర్పు జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్స్ జారీ చేశారు. ఈ రోజు రేపు మాత్రమే మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకవేళ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి అల్పపీండంగా మారి వాయుగుండంగా మారితే ఆ తర్వాత తెలంగాణ మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందో మరో 2-3 రోజుల తర్వాత తెలిపే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. జ్యోతి.